అండ్ ఇప్పుడు బర్నీ అన్న మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అంటే మరీ కలిసి బయటకొస్తారనే అంత క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అనుకోలేదన్న నేను. నిజంగా అంటే యాక్చువల్లీ ఫస్ట్ టాప్ 5లో ఉంటాను అని నేను అనుకున్నానండి. అవును. అంటే నాకు బయటకొచ్చాక నాకు తెలిసింది కానీ హ్మ్. బిఫోర్ నాకు తెలీదు. అవునవును. కానీ టాప్ 5లో అన్న, నేను ఉంటామని అనుకున్నాము. హ్మ్. నేను ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బన్నీ అన్ననే ఉంటారు అని నేను అనుకున్నాను. నిజంగా అనుకున్నాను. అవును. కానీ మ అదే అన్న నేనొచ్చేసిన తర్వాత బన్నీ అన్న కూడా సండే వచ్చేసారు. ఎలిమినేషన్ అయిపోయింది. బట్ సుమనన్న నీ ఎనకతలే నన్ను కూడా తీసుకొచ్చావా అన్న అని అన్నారు అన్నారా? బన్నీ అన్న. ఓకే. అంటే ఇది చదరంగం కాదు రణరంగం రణరంగం. అన్నారుగా అందుకే అదే, అలా అదే, జరిగింది. అదే. యాక్చువల్‌గా ఫస్ట్ అసలు మీరు టాప్ 5లో ఉంటారు అనేదే ఫుల్ పోల్స్ అన్నీ కూడా అలానే అవును, చూపించాయన్న. బట్ అవును. మీరెక్కడో డౌన్ అయినందుకే ఇట్లా అయిందని మీరు అనుకున్నారా? డౌన్ అయిందంటే ఫస్ట్ థర్డ్ వీక్ కానీ, ఫోర్త్ వీక్ కానీ అని అదే నా టాస్క్‌లు కానీ, నా ఎఫర్ట్ కానీ, నా గేమ్స్ కానీ అని నాకు తగ్గట్టుగా నేను ఆడాను. హ్మ్. నా ఎఫర్ట్ పూర్తిగా పెట్టాను. హ్మ్. కానీ ఎందుకు మరి అన్నది నాకు తెలియలేదండి. వచ్చేస్తే నేను అప్పుడే వచ్చేయొచ్చు యాక్చువల్లీ. అవునవును. కానీ అప్పటి వరకు కానీ ఆడియన్స్ కానియ్యండి, అవును. మీడియా మిత్రులు కానియ్యండి అందరూ బాగా సపోర్ట్ చేశారు నాకు. అవును. బట్ ఎక్కడో కొంత ఆడియన్స్‌కి అంటే మీ ఇన్నోసెన్స్ అనేది ప్లస్ అయిందా ఆడియన్స్ ఓటింగ్‌లో? అంటే వాళ్ళకి నచ్చింది. ఓహ్! అంటే మామూలుగా మన క్యారెక్టర్ వైస్ కానియండి, నేను చేసే సినిమాలు కానియండి, అంటే ఒక్కొక్క సినిమాలో, ఒక్కొక్క మూవీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది. అవును. ఒక దాంట్లో ఇన్నోసెంట్ ఉంటాం. ఒక దాంట్లో పాజిటివ్‌గా ఉంటాం. ఒక దాంట్లో నెగెటివ్‌గా ఉంటాం. అవును. అది అది మన క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి అవకాశం లేదు అవునవును. ఆడియన్స్‌కి. అవును. నేను ఎలాగుంటాను అన్నది. అవును. ఇదేంటంటే ఓ రియాలిటీ షో కాబట్టి మనం ఎలాగ రియల్‌గా ఉంటాము అన్నది ఆడియన్స్ చూడగలరు. అది నచ్చితేనే కదండీ వాళ్ళకి. అవునవును. మరి అంత ఇన్నోసెన్స్ తోటి మళ్ళీ ఎక్కడనో ఆ ఇన్నోసెన్స్‌కి కొంచెం ఏమన్నా సేఫ్ గేమ్ గూడా యాడ్ చేసారా మీరు? సేఫ్ అన్నది లేదండి. అసలు సేఫ్ అన్నది లేదు. అంటే హ్మ్. ఎవరైనా అడిగితే కొంచెం తిడతారేమో, లేదా అందరూ కొంతో అక్కడో ఇక్కడో సపోర్ట్ జేస్తారు గదా! సంజన గారైతే ఈజీ టార్గెట్ అని ఊరికే సంజన గారికి చెప్పడం అలా ఏమన్నా యాక్చువల్లీ అనుకున్నారా? నేను టార్గెట్ చేయడం కాదు సార్. తనే నాకు ఫస్ట్ నుంచి అవునా? టార్గెట్ పెట్టేవారు. అవునా? డే 1 నుంచి టార్గెట్ పెట్టేవారు. మీరే నా టార్గెట్ అయితే. పర్సనల్ థింగ్స్ కానియండి, హ్మ్. అన్నీ అవునవును. కొంచెం ట్రిగ్గర్ చేశారు మిమ్మల్ని. బాగా చేశారు. కానీ అప్పటికి కానీ లాస్ట్ నేనొచ్చినంత వరకు నేను తనకి హెల్ప్ చేసే వచ్చాను. అవును. నా స్కోరింగ్ 1,00,000 హ్మ్. నా పాయింట్స్ 100 పాయింట్స్ తనకే నేను ఇచ్చి వచ్చానండి. ట్రిగ్గర్ అయ్యారు గాబట్టి, అప్పటిది కొంచెం తర్వాత సీజన్స్‌లో గుర్తు తెచ్చుకున్నారా మీరు? ఆ! గుర్తు తెచ్చుకుంటే హెల్ప్ చేయను కదా సిస్టర్ నేను. రైట్. రైట్. అదేగాని లేదు. అంటే ఆ గేమ్ వైస్ అక్కడి వరకే. హ్మ్. నాదెలాగుంటదంటే సిస్టర్ అక్కడి వరకే. గేమ్ వరకే. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నామినేషన్స్ అవును. అయిపోయిందనుకోండి. అవును. ఆ నిమిషానికి మేము కర్రీస్ అన్నీ వండుకొని అన్నీ అందరూ తినిపించుకునేవాళ్ళం మేము హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. అంటే ఆ గేమ్ వరకే అక్కడ. తర్వాత ఎవరికీ మనస్పర్ధలు ఏమీ లేవు. ఎవరికీ అవును. నీ మీద నాకు కోపం లేదు. నా మీద నీ కోపం ఉండేది కాదు. అలాగే మేము కలిసి ఉండేవాళ్ళం అందరితోని. అవును. ఇక్కడే కొంతమంది అందరూ గూడా సేఫ్ ఆడుతున్నారు. అందులో సుమన్ అన్న గూడా కొంచెం సేఫ్ ఎక్కువ ఆడారు అనే ఫీలింగ్ గూడా ఆడియన్స్‌లో రావడం వల్లే మీరు టాప్ 5 నుంచి డౌన్ అయ్యారనే ఫీలింగ్ గూడా ఉందన్న. సేఫ్ ఎక్కడ ఆడాను చెప్పండి సిస్టర్? అంటే అదే సింగిల్ టార్గెట్ సంజన గారిని చేయడమో, లేకపోతే ఎక్కడన్నా గట్టిగా మాట్లాడాల్సొచ్చినప్పుడు మాట్లాడకుండా పోన్లే అమ్మా అని వదిలేయటము, ఇలా చేస్తూ ఉన్నారు గదా! మీకు అన్యాయం జరిగినా కొన్ని కొన్ని సార్లు సరేలే అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చేయటం, ఎందుకులే ఇప్పుడొచ్చిన గొడవ అనే ఫీలింగ్‌తో. నేను గివ్ అప్ అన్నది లేదు సిస్టర్. నేనెక్కడ ఇవ్వలేదు. నా గేమ్‌కి, నా టాస్క్‌కి నేను ఎఫర్ట్ పెట్టాను. నిజంగా పోల్చుకుంటే సంజన గారితో మా సిస్టర్ సంజన సిస్టరు తనతో పోల్చుకుంటే టాస్క్‌లు నేను ఎక్కువ గెలిచాను హ్మ్. నిజంగా. టాస్క్‌లు గాని అన్నీ గెలిచాను. నాకు అలాగని లేదు. మన పెట్టేంత వరకు ఎఫర్ట్ పెడతాము. హ్మ్. గెలిస్తే గెలిస్ విన్ అవుతామని మనం అవునవును. పెడతాం ఎఫర్ట్. అవును. అది గెలిచినా, గెలకపోయినా లైట్ తీసుకునేవాడిని. దానికి కూడా స్టాండే తీసుకోలేదంటే ఇప్పుడు నేను స్టాండర్డ్ తీసుకున్నాను కాబట్టి నా పాయింట్స్ అవన్నీ సంజన గారికి నేను ట్రాన్స్‌ఫర్ చేశాను. అవునవును. అండ్ స్టాండర్డ్ తీసుకుంటాను. స్టాండర్డ్ తీసుకోకుండా మనం ఏమి ఇక్కడి వరకు రాలేం కదా సిస్టర్ మనం యాక్చువల్లీ. ట్రూ. అవును.